హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 1360 SFT 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నానండి. అండ్ ఈ అపార్ట్మెంట్లో మనకి ఎన్ని ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి కూడా చెప్తాను, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏంటో కూడా చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో 40 feet రోడ్డు, సెల్లార్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం సెల్లార్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం 30 ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ సెట్ బ్యాక్ తోటి జీవీఎంసీ నామ్స్ ప్రకారంగానే వీళ్ళు ఈ అపార్ట్మెంట్ అయితే మనకి డెవలప్ చేసి పెట్టారండి. చూడండి టైల్ కాన్సెప్ట్ కానీ మొత్తం చుట్టుపక్కల ఏరియా చూడండి, స్పేస్ ఎంత ఉందో చూడండి. సెట్ బ్యాక్ స్పేస్ అయితే చాలా స్పేసెస్గా ఉంటుంది, కనీసం ఒక 14 to 15 feet ఉండొచ్చు అది. అండ్ కింద మనకి ఇక్కడ సెల్లార్లో ఎవరి కారు వాళ్ళు పార్క్ చేసుకున్నట్టు ముందుగానే టైల్ కాన్సెప్ట్ తోటి డిజైన్ చేయించారు. చూడండి ఎవరి కారు వాళ్ళు పార్క్ చేసుకున్నట్టే మనకి ఇక్కడ టైల్ కాన్సెప్ట్లో కనిపిస్తుంది. చూడండి గీతల్లాగా కనిపిస్తుంది కదా, ఎల్లో అండ్ గ్రీన్ కలరు. ఇగో చూడండి పార్కింగ్ ఏరియా. అలాగే ఎవరు పార్కింగ్ స్లాట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసారండి, ఇంకెప్పుడు అవి చెరగవు అన్నమాట. అలాగే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి అక్కడ మీటర్ బోర్డు వెనకాతలో స్టెప్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే బిల్డింగ్స్లో ఆల్రెడీ దిగిపోయారు కాబట్టి జనరేటర్ అన్ని ఎమ్యూనిటీస్ రెడీ టు ఆక్యుపైలోనే ఉన్నాయండి. ఫ్లాట్స్ అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ చివర మనకి వినాయకుడి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం లిఫ్ట్ చూద్దాం. ఇది ఆ లిఫ్ట్ అండి. మనకి లిఫ్ట్ ఆపోజిట్లో స్టెప్స్ అయితే ఇందాక చెప్పాను కదా కనిపిస్తాయి. ఒకసారి పైకి వెళ్దాము, ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాము. ఇగో అండి ఫ్లాట్ ఏరియా అండి. ఇక్కడ మనకి 8 feet మనకి బాల్కనీ అయితే కనిపిస్తుంది. ప్రతి ఫ్లాట్కి డిస్టెన్స్ అనేది 8 feet అండి. సో ఇది మనకి ఫ్లాట్ డివిజన్ అండి, డివిజన్ స్పేస్ మాట. ఒక ఫ్లాట్ నుంచి ఒక ఫ్లాట్కి డివైడెడ్ స్పేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్లో. అండ్ గాయస్ ఇప్పుడు మనం ఫ్లాట్ ఎలా డిజైన్ చేశారో చూసేద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఆ ఫ్లాట్ అండి. ఫ్లాట్లో హాల్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. కంప్లీట్ సీలింగ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. రోప్స్ ప్రొవైడ్ చేస్తారు, లైట్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం టైల్ కాన్సెప్ట్ చూద్దాం. 2x2 టైల్ కాన్సెప్ట్ అండి. ఇదంతా టైల్ కాన్సెప్ట్ చాలా బాగుందండి టైల్ కాన్సెప్ట్ డిజైన్ అయితే. అండ్ ఇక్కడ విండో చూస్తే మనకి వుడ్ విండోస్ అండి. చాలామంది ఇప్పుడు మనకి యూపీవీసీ కనిపిస్తాయి, కానీ వుడ్ విండో అంత స్ట్రెంత్ ఏ విండో ఇవ్వదండి, ఓకేనా. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ పాయింట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన డీబీ పాయింట్ కూడా ఇచ్చేశారు. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్దాం. 3 BHK అన్నాను కదా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి పూజా గది కనిపిస్తుంది. చూడండి పూజా గది, కంప్లీట్ పూజా గది అయితే ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనకి డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసియస్ డైనింగ్ హాల్ అండి. అండ్ ఇక్కడ ఒక చిన్న సీలింగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి సీలింగ్, ఈ డైనింగ్ ఏరియా అంతా సీలింగ్ అట్లా కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఏరియా, ఇది కిచెన్ అండి. కిచెన్ నుంచి ఒక యూటిలిటీ పాయింట్ కూడా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము కిచెన్ ఎలా డిజైన్ చేశారు అనేది. సో ఇది ఆ కిచెన్ టైల్ కాన్సెప్ట్ కానీ గ్రానైట్ కానీ ఇట్లా కనిపిస్తుంది మొత్తం. దీనికి ఆపోజిట్లోనే ఒక కబోర్డ్ సిస్టమ్, మొత్తం కబోర్డ్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఒక యూటిలిటీ ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి యూటిలిటీ కనిపిస్తుంది. కంప్లీట్గా గ్రిల్స్ అయితే వీటికి ప్రొవైడ్ చేసేసారు. మొత్తం గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా ఎంట్రన్స్ టేక్ డోరు మొత్తం అన్ని లామినేటెడ్ డోర్స్ వచ్చినాయండి. వాష్రూమ్కి అయితే సెపరేట్ డోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి బెడ్రూమ్స్, మిగతా 3 బెడ్రూమ్స్, హాలు కిచెన్ చూసేసాం కదా, డైనింగ్ హాల్ కూడా చూసాము. మిగతా బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూసేద్దాము. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. చిల్డ్రన్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు దీన్ని. కంప్లీట్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది, చాలా స్పేసెస్గా కనిపిస్తుంది. కబోర్డ్ సిస్టమ్ అయితే ఇదండి. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి బాల్కనీ ఏరియా టైల్ కాన్సెప్ట్ కానీ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ఇల్లులేనండి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, టెంపుల్ చుట్టూ హౌసెసే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ అంతా హౌసెసే. కంప్లీట్గా ఏరియా అయితే డెవలప్డ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 bedrooms లెఫ్ట్ టు రైట్ ఉంటాయి, అవి 2 కూడా చూపిస్తాను. అండ్ గ్యాస్ ఈ హౌస్ డీటెయిల్స్ అయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. 1280 SFT అండి, 80 SFT కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్ 1360 SFT ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇందులో 30 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 4 సేల్ అయిపోయి ఇంకా చాలా ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. మంచి ప్రైజ్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు మాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ప్రైజింగ్ సిస్టమ్ అంతా మీకు చెప్తాము. నెగోషియేషన్ కూడా ఉంది, పెద్దగా నెగోషియేషన్ ఉండదు, ఎందుకంటే మంచి ప్రైస్లో ఇస్తున్నారు వీళ్ళు. ఆ ప్రైస్ కూడా మీరు చూస్తారు కదా, డిస్క్రిప్షన్లో చూడండి, మాకు కాల్ చేయండి. మీకు ఏరియా అన్నీ ఓకే అయితే మీరు మాకు కాల్ చేయండి, మేము మీకు రిటర్న్ బ్యాక్ అవుతాము. అండ్ విజిట్స్ కూడా మీకే పెడతాం మేమే, ఓకేనా. ఏ ప్రాబ్లం ఉండదు. కంప్లీట్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది. మనకి రాజుల తాళవలస దగ్గర ఉంది, తగరపు వలస, నియర్ టు తగరపు వలస, ఓకేనా. రాజుల తాళవలస
గైస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇందులో వెస్ట్ ఈస్ట్లే ఎక్కువ ఉన్నాయి. 2 BHK కూడా ఉన్నాయి. మీరు డీటెయిల్స్ కావాలంటే మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పాను కదా, కాల్ చేసి కనుక్కోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లాట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే యూడిఎస్ తెలుసుకోవాలండి. కంపల్సరీగా మీరు యూడిఎస్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ ఫ్లాట్ యూడిఎస్ అయితే నియర్లీ మనకి 40 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ అనేది వస్తుందండి. సో ఇది గైస్ 3 BHK ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.